బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారయ్యారు. రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ నేత పాక వెంకట సత్యనారాయణ పేరు ఖరారు చేశారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఈ స్థానంలో ఖాళీ ఏర్పడింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగియనుంది. అభ్యర్థి ఎంపికను బీజేపీ నాయకత్వం అధికారికంగా వెల్లడించింది. ఏపీ రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారయ్యారు. రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ నేత పాక వెంకట సత్యనారాయణ పేరు ఖరారు చేశారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఈ స్థానం ఖాళీ ఏర్పడింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగియనుంది. అభ్యర్థి ఎంపికను బీజేపీ నాయకత్వం అధికారికంగా వెల్లడించింది. పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ రాజు లైవ్లో అందిస్తారు. రాజు, రైట్ శ్రీదేవి, మొత్తానికి విజయసాయిరెడ్డి రాజీనామాతోటి ఖాళీ ఏర్పడినటువంటి రాజ్యసభ స్థానానికి బీజేపీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నేత పాక వెంకట సత్యనారాయణ పేరుని ఆ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గత కొద్దిసేపటి క్రితం బీజేపీకి సంబంధించిన నేషనల్ జనరల్ సెక్రటరీ అయినటువంటి అరుణ్ సింగ్ ఈయన ఆ పేరుని ఖరారు చేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకి ఈ గడువు ముగిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఆ పేరుని ఇప్పటికిప్పుడు ఖరారు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అనూహ్యంగా పాక వెంకట సత్యనారాయణ పేరు వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే పాక వెంకట సత్యనారాయణ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి బీజేపీలో క్రమశిక్షణ సంఘానికి సంబంధించి ఆయన చైర్మన్గా కూడా వ్యవహరిస్తారు. డిసిప్లినరీ కమిటీ చైర్మన్గా ఆయన వ్యవహరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా అనేక పేర్లు వినిపించినప్పటికీ కూడా పాక వెంకట సత్యనారాయణ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. అంతేకాకుండా ఆయన పేరును కూడా ఖరారు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే తొలుత ఈ సీట్ని 2 పేర్లు ముందుగా అందరూ కూడా ఊహించారు. ఏదైతే తమిళనాడుకి చెందినటువంటి అన్నామలైకి సీట్ని ఇస్తారు, అంతేకాకుండా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మందకృష్ణ మాదిగకి ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా ఊహాగానాలు వ్యక్తమైనటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా బీజేపీ అధిష్టానం అనూహ్యంగా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పాక వెంకట సత్యనారాయణ బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉండడమే కాకుండా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ క్రమశిక్షణ సంఘానికి సంబంధించి ఆయన చైర్మన్గా కూడా వ్యవహరిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తానికి రేపు మధ్యాహ్నం 3 గంటలకు కూటమి నేతలతోటి కలిసి 3 గంటల లోపల ఆయన నామినేషన్ కూడా దాఖలు చేసేటటువంటి సిచ్యువేషన్ ఉంది. ఓవరాల్గా అయితే ఈ బీజేపీ సీటుని టీడీపీ మొన్న ఏదైతే ఢిల్లీకి వెళ్ళినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అక్కడ బీజేపీ అధిష్టానంతో మాట్లాడినటువంటి సందర్భంలో ఈ సీటుని బీజేపీకి ఆల్మోస్ట్ ఇచ్చేసినటువంటి పరిస్థితి. బీజేపీకి ఇచ్చినటువంటి నేపథ్యంలో కొత్త పేర్లు, చాలా పేర్లు, అంటే పాత పేర్లు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, అంతేకాకుండా మాధవ్ కావచ్చు, వీళ్ళందరి పేర్లు కూడా జిఎల్ నరసింహారావు కావచ్చు, వీళ్ళందరి పేర్లు కూడా వచ్చాయి బయటికి. అయినప్పటికీ కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు కొత్త వ్యక్తిని తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి రేపు మధ్యాహ్నం 3 గంటల లోపల ఆయన నామినేషన్ దాఖలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాజు, మరోవైపు అంతకు ముందు కూడా విజయసాయిరెడ్డి బీజేపీలో చేరుతున్నట్టుగా ఊహాగానాలు కూడా వచ్చాయి కదా, అదేమైనా ఖరారైందంటారా? అంటే బీజేపీలో చేరుతున్నట్టు అంటే ఆయన ఆశించాడు అని చెప్పేసి అందరూ కూడా భావించారు. ఎందుకంటే ఆయన రాజీనామా చేసి వెంటనే బీజేపీలో చేరి బీజేపీ నుంచి మళ్ళీ ఆ సీట్ని తీసుకుంటారు అని చెప్పేసి రకరకాలైనటువంటి ప్రచారాలు జరిగాయి. అయినప్పటికీ కూడా ఆయన ఇటీవల కాస్త అసహనం కూడా వ్యక్తం చేశారు. నేను రాజకీయాల్లో ఉండాలా వద్దా అనేది మీరు ఎలా డిసైడ్ చేస్తారు అది అని చెప్పేసి ఆయన మీడియాతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. నాకు తెలిసి బీజేపీలోకి వెళ్తే ఇప్పుడున్నటువంటి కేసులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ వ్యవహారాలతోటి ఇబ్బందులు తలెత్తాయనేటువంటి ఉద్దేశంతో ఏమన్నా ఆయన బీజేపీలోకి ఆయనకి ఎంట్రీ లభించలేదా అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనైతే వాస్తవంగా ఆయన ఆ సీట్ని ఖచ్చితంగా తనకే వస్తుందని చెప్పేసి ఆయన ఆశలు అయితే పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్. ఆయనతో పాటు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆ రాజ్యసభకి పంపిస్తారు అని చెప్పేసి కూడా జోరుగా ప్రచారం జరిగింది. దాంతోపాటు ఎమ్మెల్సీ, అంటే మాజీ ఎమ్మెల్సీ ఆయన మాధవ్, ఆయన పేరు కూడా ప్రముఖంగా కూడా వినిపించినటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు అన్నామలై, తమిళనాడుకి చెందినటువంటి అన్నామలై ఆల్రెడీ అక్కడ అధ్యక్ష బాధ్యతలను త్యాగం చేసినటువంటి నేపథ్యంలో, అంటే అన్నాడీఎంకేకి అక్కడ బీజేపీకి పొత్తు కుదరడంతో
అన్నాడీఎంకే తోటి కాస్త ఆయనకి వ్యక్తిగత భావజాలంతో కూడినటువంటి కొన్ని విభేదాలు ఉండడంతో ఆయన అక్కడ రిజైన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఆయన ఇక్కడ రాజ్యసభ నుంచి నిలబెట్టి ఇక్కడ నుంచి సెంట్రల్ మినిస్టర్ చేస్తారు. సో వచ్చే సంవత్సరం జరిగేటటువంటి తమిళనాడు ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం ఉన్నాయి. సో ఆయనకు అవకాశం కల్పిస్తారని చెప్పేసి కూడా అందరూ భావించినటువంటి సిచ్యువేషన్. సో ఆయన పేరు కూడా పక్కన పడిపోయింది. అలాగే మందాకృష్ణ మాదిగ కూడా అవకాశం ఉంటుంది అని చెప్పేసి జోరుగా నిన్నటి వరకు కూడా ప్రచారం సాగినటువంటి పరిస్థితి. సో అందరినీ కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ పాకా వెంకట సత్యనారాయణకి సంబంధించి పేరునైతే అధిష్టానం ఖరారు చేసినటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికి ఇప్పటికిప్పుడు ఆయన నామినేషన్ సంబంధించినటువంటి పత్రాన్ని కూడా రెడీ చేసుకున్న తర్వాత రేపు మధ్యాహ్నం 3 గంటల లోపల కూటమి నేతల ముఖ్య నేతలతో కలిసి వెళ్ళి ఆయన నామినేషన్ దాఖలు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కానీ విజయసాయి రెడ్డిని అసలు బీజేపీలోకి తీసుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి రాజు? ఎందుకంటే కూటమి ప్రభుత్వం అసలు ఆయన మీద చాలా అసంతృప్తిగా ఉంది, తీసుకోవద్దు అని. ముఖ్యంగా జనసేన నేతలు కూడా, జనసేన సైతం ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి అండ్ పలుమార్లు విమర్శలు కూడా చేసిన నేపథ్యంలో ఆయన్ని తీసుకోవద్దు అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి కదా. అంటే ఇక్కడ విజయసాయి రెడ్డి అనేటువంటి అంశం పక్కన పెడితే ప్రస్తుతానికి బీజేపీ అధిష్టానం పాకా వెంకట సత్యనారాయణ పేరుని ఖరారు చేసింది. సో పాకా వెంకట సత్యనారాయణ ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి. రేపు ఆయన విజయసాయి రెడ్డి స్థానంలో ఖాళీ అయినటువంటి పదవికి ఆయన రేపు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇక విజయసాయి రెడ్డికి సంబంధించిన వ్యవహారం ఆల్రెడీ ఆయన లిక్కర్ కేసులో ఉన్నాడు. లిక్కర్ కేసులో ఆయన చెప్పేటటువంటి మాటలకి అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలకు పొంతం లేదు. కాబట్టి ముందు ఆ కేసులు తేలితే కానీ ఆయన బీజేపీలోకి తీసుకునేటటువంటి అవకాశాలు లేవు. సో బీజేపీలో ఒక రకంగా చెప్పాలంటే విజయసాయి రెడ్డి ప్రస్తుతానికి రాజకీయంగా తెరమరుగు కాబోతూ ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయన మళ్ళీ బీజేపీలోకి ఆయనకు అవకాశాలు ఇస్తారా, లేకపోతే బీజేపీలోకి అవకాశాలు ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు అంగీకరిస్తాడా? అంతేకాకుండా బీజేపీ ఒకటే కాదు కదా ఇక్కడ డెసిషన్ తీసుకోవాల్సింది. రాష్ట్రానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా తీసుకోవాలంటే 3 పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ మద్దతు అవసరం. సో విజయసాయి రెడ్డికి అలాంటి మద్దతు లభిస్తుందని అయితే ఎవరు అనుకోవడం లేదు. ఒకవేళ బీజేపీకి ఒకవేళ ఆయన మీద ఇంట్రెస్ట్ ఉన్నా, లేకపోతే ఆయనకి బీజేపీ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కూటమి అధికారంలో ఉంది కాబట్టి, పొత్తులో ఉన్నారు కాబట్టి పొత్తు ధర్మాన్ని పాటించాలి. సో విజయసాయి రెడ్డి అనేటువంటి అంశం పక్కన పెడితే ఇప్పుడు కొత్త పేరుని అంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బలపడాలి అనుకుంటున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఒక ప్రముఖమైనటువంటి నాయకుని అంటే కిరణ్ కుమార్ రెడ్డి కానీ, లేకపోతే కొంచెం ఇప్పటికే జనాలకు తెలిసినటువంటి వ్యక్తిని ఇక్కడ రాజ్యసభకు పంపించి సో అతనికి ఏదైనా సెంట్రల్ మినిస్టర్ ఇచ్చి ఇక్కడ కానీ ఉంటే బీజేపీకి కూడా ప్రభుత్వంలో ఒక రకమైనటువంటి ప్రాతినిధ్యం ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. తద్వారా కూటమితో కలిసి ఓటు బ్యాంక్ని, ఓటు షేర్ని పెంచుకునేటటువంటి అవకాశాలు ఉండేవి. సో అలా కాకుండా అసలు వ్యూహం ఏంటో కూడా తెలియట్లేదు. ఇప్పుడు పాకా వెంకట సత్యనారాయణ కొత్త పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. సో ఆయన బీజేపీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కమిటీ కంటే ఆయన క్రమశిక్షణకు సంబంధించినటువంటి కమిటీలో చైర్మన్గా ఉన్నటువంటి పరిస్థితి. సో కాబట్టి ఆయనకు ఉన్నటువంటి బీజేపీ అధిష్టానం ప్రజలతో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, అంతేకాకుండా వాళ్ళతోటి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల నేపథ్యం, తర్వాత ఆయనకు సంబంధించి పార్టీలో ఆయన చేసినటువంటి సేవలు, సో వీటన్నిటిని కూడా దేన్ని పరిగణలోకి తీసుకుందో తెలియదు కానీ అధిష్టానం ఆయన పేరునైతే ఫైనల్గా ఖరారు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రీదేవి. రైట్ రాజు, థ్యాంక్ యూ. సో ఏపీ రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారయ్యారు. రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ నేత పాకా వెంకట సత్యనారాయణ పేరును ఖరారు చేశారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఈ స్థానం ఖాళీ ఏర్పడగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగియనుంది. అభ్యర్థి ఎంపికను బీజేపీ నాయకత్వం అధికారికంగా పాకాను వెల్లడించింది.